రామేదం విష్ణు శుచివర్ధం చతుర్భుజం ప్రసన్నవదనం జాయే సర్ణం విద్యు ప్రశాంత హే. గణపయ్య, నేను ఏదో కొత్త షాప్ పెట్టిన. షాప్ పేరు జాహ్నవి ఎస్టీడీ బూత్. నాకు మంచి గిరాకు వచ్చేటట్టు దేవుడా, నాకు మంచి గిరాకు వస్తే ఇసంటి షాప్ ఇంకొకటి పెడతా నేను. అట్లా వరల్డ్ మొత్తం పెడతా నేను. ప్రపంచం అంతా జాహ్నవి ఎస్టీడీ బూత్ అని ఉండాలి. ఓకే దేవుడా, బాయ్, ఉంటా. ఓ బంటి, ఓడియము బంటి, చిన్న బంటి, ఫోన్కి గిరాకు వచ్చినాక నువ్వు ఫోన్ మాట్లాడానికి వస్తారు కదా, అప్పుడు నువ్వు వాళ్ళని ఇంట్లోనే చూడాలి. అప్పుడు వాళ్ళు నీ బొద్దులా పైసలు వేస్తారు. అప్పుడు నీ బొద్ద నిండిపోతే నా బొద్ద కూడా నిన్ననంటే. అమ్మ జాహ్నవి, ఎంత పెద్ద ప్లాన్ వేసినావు నువ్వు. ఏం చేయాలి బంటి, పైసలు సరిపోతలేవు. సరే గాని ఇంతకీ నా పక్కన చిన్న బంటిని ఎందుకు కూర్చోబెట్టినావు? మన ఫస్ట్ అవతల పంపించేసి. పెద్ద బంటి, చిన్నోళ్ళని చెప్పి తక్కువ అంచనా ఇస్తున్నావా? నీకంటే ఎక్కువ ఉసులు చేస్తా నేనే పైసలు చూడు. నువ్వు నాకు తోడంత లేవు, తంతిరంటే అవతల పడతావు. అప్పుడా కూసో. అరే నువ్వు పంది లెక్క బంటి లెక్క ఉన్నావు కానీ నీకు బ్రెయినే లేదురా. అందుకే జాహ్నవి నన్ను తీసుకొచ్చింది. పెద్ద బంటి, ఏ చిన్న బంటి, ఎందుకు కొట్లాడతారు ఊకే? మీరు ఆగురి, గిరాకొస్తూ కొట్లాడకురి, ఊకే కొట్లాడతారు. ఏ బస్ రండి సార్, రండి కూర్చోండి. ఫోన్ మాట్లాడుకోవచ్చా? మాట్లాడుకోండి. కొత్తగా ఓపెన్ చేసిరా షాపు? అవును సార్, ఈ రోజు కొత్త ఓపెన్ చేసిన. రండి కూర్చోండి, మాట్లాడుకోండి. ఇగో నా వైఫ్ పుట్టింటికి పోయింది. ఆమెకు నేను కాల్ చేయాలి, పోతుంది అడిగి? పోతే సార్, మీ వైఫ్ కి కాల్, అది ఎక్కడికైనా పోతుంది కాల్, కానీ నిమిషానికి ₹1. అయినా సరే ఇస్తా నేను పైసలు. మాట్లాడుకోండి. సరే, ఆగండి సార్, ఆగండి. ఏమైంది? ఫస్ట్ ఇది వస్తాలి. ఏంటిది, సౌండ్ బాక్సా? ఇప్పుడు కాల్ చేసుకోండి. కాల్ చేసుకోవచ్చా ఇప్పుడు? మళ్ళీ వచ్చి ఇది తీసుకొని మాట్లాడుకోండి. సరే, ఓకే. ఏంటిది అట్లా చూస్తున్నావు నన్ను? కాదు సార్, ఏంటి సార్ ముఖానికి గట్ల పెట్టుకోరు పోడరు, అందుకే చూస్తున్నా. అంటే మా వైఫ్ అన్నది నువ్వు అందంగా ఉండాలి, ఎక్కడ పోయినా పౌడర్ వేసుకొని ఉండాలి అని చెప్పింది. అందుకే పౌడర్ వేసుకున్నా. ఓహో అట్లానా? మరి ఫోన్ మాట్లాడేటప్పుడు ఎందుకు వేసుకొచ్చుకున్నావు? అంటే మా వైఫ్తో మాట్లాడుతున్నావు కదా, అందంగా ఉండాలని పౌడర్ వేసుకొచ్చుకున్నా. అబ్బో, సరే సరే, మాట్లాడుకో. హలో, నేనే. నేనే. నువ్వే రోజు ఫోన్ చేయమన్నావు, అందుకే ఫోన్ చేస్తున్నా. తిన్నావా నువ్వు? వండుకున్నా. కూరనా? ఎర్రపప్పు, ఉల్లిగడ్డ వేసిన. నువ్వు ఎప్పుడు వస్తావు? నాకు పప్పు వండుకో, నీకు వస్తలేదు. సరే. నేను మన ఇంటి దగ్గర కొత్తగా టెలిఫోన్ బూత్ పడ్డది, అందులో నుంచి ఫోన్ చేస్తున్నా. మేము ఎవరు అప్పటి నుంచి ఇగో నన్నే చూస్తుంది, ఏం మాట్లాడుతున్నాను అని వింటుంది. ఏమో జాహ్నవి ఎస్టీడీ బూత్ అంట. నువ్వు తొందరగా రా, సరేనా? బాయ్. సరే. ఎన్ని నిమిషాలు అయింది? 5 నిమిషాలు అయింది. పేరేం పేరు? నా పేరు మల్లేష్. అయినా 5 నిమిషాలు? నేను 5 నిమిషాలు ఏం మాట్లాడినా? నేను ఏం మాట్లాడలే కదా 5 నిమిషాలు. నువ్వు 5 నిమిషాలు పట్టినా, నీ పిల్లలతో మాట్లాడుకో, నీకు టైమే తెలుస్తలేదు. నేను లెక్క పెట్టినారా? లేదు, నేను 3 మినిట్సే మాట్లాడినా, నాకు తెలుసు. 5 మినిట్స్ మాట్లాడినా చెప్పాలా పోలీసు వాళ్ళకి ఫోన్ చేసి? అమ్మో, పోలీసు వాళ్ళకా? ఎందుకు పోలీసు వాళ్ళకు? మళ్ళీ నువ్వు 5 నిమిషాలు అయితే 3 నిమిషాలు అంటున్నావు, అంటే పైసలు మొత్తం కొడితే ఒకటి.
నేను అవు నువ్వు చీటింగ్ చేస్తున్నావు. ఇస్తా 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 తేలతే పెసలు తీ ఇస్తా ఇస్తా. నేను 3 నిమిషాలే మాట్లాడాను, 5 నిమిషాలు అంటున్నావు. అయ్యో 500 ఉంది పెట్టు. ఇగో చిల్లరి. చిల్లలే కానీ పాప రేపు మాట్లాడుకుంది కానీ. నేను ఇప్పుడు కిరాణా షాప్ లో ఎర్రపప్పు కొనుక్కోవాలి. నాకు పైసలు మళ్ళీ నీ పేరెంట్తో మాట్లాడుతుంది కానీ పాప ఎక్కడికి పో చిల్లలే. నేను రేపు ఏం మాట్లాడాను నా వైఫ్ తోటి. నేను ఎల్లుండి మాట్లాడుకుంటా. చిల్లర ఇస్తే నేను ఎర్రపప్పు కొనుక్కొని చిల్లర తెచ్చిస్తా 5 రూపీస్. ఏ పాప నేను పోచల ఫోన్ చేస్తాగు. వద్దు వద్దు సరే మళ్ళీ నేను రేపు వచ్చి ఫోన్ మాట్లాడుకుంటా. మాట్లాడుతుంది కానీ పోపో. సరే అనవసరంగా వచ్చిన. 100 రూపీస్ వచ్చేసింది. ఏ బంటి 100 రూపీస్ వచ్చేసినాయి బంటి. ఏ జానవి నువ్వు అట్లా చీటింగ్ చేస్తున్నావు. అట్లా చీటింగ్ లేదు పాపం. ఏంది పాపమ్మా? పాపం అంటే బతకడంలో బంటి మన పైసలు వేస్తాయి. నాకు పైసలు ఎట్లా చెప్పు. ఈ స్టార్ వేస్ట్ జానవి ఇస్ ద బెస్ట్. జానవి నువ్వు ఏం చేసినా బెస్టే. థ్యాంక్ యూ బంటి, థ్యాంక్ యూ. నీకు బనానా పిస్తా బంటి. ఓకే జానవి. థ్యాంక్ యూ బంటి, థ్యాంక్ యూ. అబ్బా ఇసంటి గిరాకి ఇంకో వస్తే బాగుండు. ఇగో మేము ఫోన్ మాట్లాడుకోవచ్చా? ఇగో మనం ఇట్లా అనేది చేసి రేపు స్కూల్ డుమ్మా కొట్టాలి. ఇగో నీ స్కూల్కి నేను ఫోన్ చేస్తా, నా స్కూల్కి నువ్వు ఫోన్ చేయి, అంజలి స్కూల్కి నువ్వు ఫోన్ చేసావు, అంజలి నువ్వు ఈమె స్కూల్కి ఫోన్ చేసేసావు. ఓకే డన్. ఫస్ట్ ఎవరు మాట్లాడుతున్నా? ఏ అంజలి నువ్వు మాట్లాడుతా. అమ్మ నాకు భయం. ఫస్ట్ మిల్కీ వాళ్ళ స్కూల్కి ఫోన్ చేసి నువ్వు మాట్లాడు, దాని తర్వాత లాస్ట్కి నేను మాట్లాడు. సరే అయితే మాట్లాడతా. మిల్కీ ఏమని మాట్లాడాలి? హెడ్ఏక్ వస్తుందని చెప్పే. సరే. అయ్యో నెంబర్ చెప్పే. నెంబరా 2349 హలో 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 సార్. ఎవరు? సార్ నేను మిల్కీ వాళ్ళ అక్కని. చెప్పు. అమ్మో సార్ మాట్లాడుతుంది. హలో చెప్పండి అమ్మా. హలో సార్. సార్ మిల్కీకి హెడ్ఏక్ వస్తుంది సార్, స్కూల్కి రేపు రా సార్. అబ్బా సరే అమ్మా. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ. ఎల్లుండి పక్కా రావాలి. ఓకే సార్, సార్ థ్యాంక్ యూ సార్. సార్ అరే మిల్కీ ఇప్పుడు మా స్కూల్కి ఫోన్ చేయపో. ఏం చెప్పాలి? ఏమంటా అంటే వేసుకోనికి ఒక రిబ్బన్ దొరకలే అని చెప్పు. ఏంది హనీ? ఆ రీజన్ చెప్తే తిడతారే నన్ను, వేరే రీజన్ చెప్పు. అవునా? అయితే సార్ డ్రెస్ ఎండలే అని చెప్పు. అరే ఏం రీజన్ చెప్తున్నావే నువ్వు? వచ్చేస్తా. నెంబర్ చెప్పే. ఫోటో 536767777782. హలో 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 సార్. చెప్పమ్మా. రేపు హనీ స్కూల్కి రాదు సార్. అరే ఎన్నిసార్లు డుమా కొడతావేమ్మా హనీ? ఇప్పటికే వారమా? మొన్న 2 days డుమా కొట్టింది. కాదు సార్, ఆమె స్కూల్ డ్రెస్ ఎండలేదు సార్, అందుకే. స్కూల్ డ్రెస్ ఎండపోతే సివిల్ డ్రెస్ రమ్మను. అరే హనీ సార్ సివిల్ డ్రెస్లో రమ్మంటుండే. అయ్యా సివిల్ డ్రెస్ రమ్మంటుండా? ఎట్లా ఇప్పుడు? ఒక పని చేసేసి అన్ని బట్టలు ఉతికేసి అని చెప్పేసి మొత్తం వాషింగ్ మిషన్ వేసేసి ఇల్లు దులుపుతున్నాను చెప్పేసి. హలో సార్, అన్ని బట్టలు వాషింగ్ మిషన్కి వేసేసి సార్, రేపు అంతా ఇల్లు దులుపుతారు సార్, అందుకే అన్ని బట్టలు వాషింగ్ మిషన్కి వేసేసిర్రు. ఏంది? ఇంకోసారి చెప్పు. రేపు ఇల్లు దులుపుతున్నాం సార్, అన్ని బట్టలు వాషింగ్ మిషన్కి వేసేసి సార్, అందుకే. అని గిట వాషింగ్ మిషన్లో పోమన్ ఆమె గిట ఉతుకుతుంది వాషింగ్ మిషన్. స్కూల్స్ అన్ని డుమ్మా కొట్టుకుంటే ఎగ్జామ్స్ అక్కడ రాయకుండా వేస్ట్ ఫెలో. ఎల్లుండి రాకపోయినా అనుకో చూడు మారా. ఓకే సార్. అమ్మాయ అయిపోయింది, ఒప్పుకుండే సారు. నా స్కూల్కి రావడానికి ఫోన్ చేయండి. సరే అయితే నేను చేస్తా. సరే నేను చేస్తాను. ఏం చెప్పాలి? ఏం రీజన్? మోషన్స్ వచ్చినాయని చెప్పే. సరే నెంబర్ చెప్పు. 1929818156. ఓకే. హలో సార్. హలో సార్ నేను అంజలి వాళ్ళ అక్క సార్. చెప్పమ్మా.
సార్ అంజలికి మోషన్స్ అయినాయి సార్, రేపు స్కూల్కి రాదు. అబ్బా ఇప్పటికి మంత్రం 4 సార్లు అమ్మాయి డుమ్మా కొడుతుంది, డుమ్మా కొట్టిన ప్రతిసారి మోషన్స్ చెప్తుందమ్మా. సార్ ఎల్లుండి నుంచి పంపిస్తా సార్ పక్కా. ఓకే, ఇంతకు నువ్వెవరు? నేను వాళ్ళ అక్కని సార్. అంజలికి అక్క లేదు కదా? అంటే చుట్టాలు అక్కని సార్. చుట్టాలా? నీ పేరు చెప్పు ఒకసారి. పేరు అడుగుతుంది ఎట్లనే ఎవరు ఒక పేరు చెప్పు. మణిక అని చెప్పు. మణికనా? ఎవరిదా ఒక్కలే చెప్పు. మణిక. సార్ నా పేరు మణిక సార్. మణికనా? ఎక్కడ ఉంటావు? సార్ నేను దుబాయ్ ఉంటా సార్. దుబాయ్ ఉంటావా? అవును సార్. దుబాయ్ ఉంటే ఎట్లా మాట్లాడుతున్నావు? అంటే సార్ నిన్ననే వచ్చినాం సార్ దుబాయ్ నుంచి. దుబాయ్ నుంచి వచ్చినావా? అవును సార్. ఫ్లైట్ నెంబర్ చెప్పు ఒకసారి. ఏంటి మీ సార్ ఫ్లైట్ నెంబర్ అడుగుతుండు? అట్లనే క్వశ్చన్ల మీద క్వశ్చన్లు అడుగుతాడు. ఫ్లైట్ నెంబర్ ఏం చెప్పాలి? నువ్వు చెప్పు. 4 సార్. 4. సరే సరే ఓకే, ఎల్లుండి పక్క రావాలి. ఓకే సార్. ఓకే. అమ్మయ్య, అరే మీ సార్ కూడా ఒప్పుకుండే తల్లి. ఏంటి క్వశ్చన్లు అడుగుతుంది? పైసలు 10 రూపీస్. 10 రూపీస్. ఫోన్ చేసుకోవచ్చా అమ్మా? రండమ్మా చేసుకొని ఫోన్ చేసుకోండి. అరే గాయత్రి ఫస్ట్ నేను మా అమ్మమ్మకు ఫోన్ చేసుకుంటేనే పోయాను మాట్లాడినాక కావాలంటే. ఎంత అమ్మ 10 నిమిషాలకి? 10 నిమిషాలకి 50 రూపీస్. 50 రూపీసా? సరే. హలో మంచిగున్నావా? నేను మంచిగున్నా. తిన్నావా? తిన్నా నేను తిన్నా. తాత ఏం చేస్తుండు? పొలం కాడికి వెళ్ళా. మంచిగా ఉన్నావా? తిన్నావా? తిన్నా నేను. ఏం కూర? ఓ సో అరే రావచ్చేంది 2-3 రోజులు ఉండేవో. సరేలే మేమే ఎప్పుడైనా వస్తాం మమ్మీని అడిగి. ఓకేనా? సరే మళ్ళా బాయ్. పైసలు ఇవ్వమ్మా. 10 రూపీస్. 2 రూపీస్. ఇక బంటి ఇలా మస్తు గిరాకైంది బంటి. మళ్ళా రేపు కలుసుకుందాం. బాయ్. ఓకే జానవి బాయ్, గుడ్ నైట్. మళ్ళా రేపు కలుసుకుందాం.